ఇవాళ ఒక అద్భుతం జరిగిందనమాట. ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనం అంటే ఒక 100 ఏళ్ళకి ఒకసారి జరిగేది, లేకపోతే అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు అప్పుడే అన్నీ ఏదో అడ్డంకులు వస్తుంటాయి కదా. అయితే ఇవాళ ఏం జరిగిందంటే మా ఆయన ఈరోజు అతి తొందరలో మా పెళ్ళి అయ్యి 8 ఏళ్ళు అయిపోతుంది. సో ఈయన ఏమనుకున్నారో తెలియదు కానీ ఇవాళ సడన్గా నన్ను డేట్కి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యారు. సో అనుకున్నప్పుడు నేను షేక్ అయ్యాను. సో అట్లా అనుకుని ఒక 5 బయలుదేరాలనుకున్న వాళ్ళము 6 దాటిపోయింది. ఇక్కడ మజా ఏంటంటే పార్కింగ్లో కార్ మా దగ్గర ఉంది, కానీ మేము ఆ కార్లో వెళ్ళలేని పరిస్థితి. సో ఈయన ఒక చిన్న మినీ అడ్వెంచర్ చేసి అన్ని కార్లని అడ్డంకులు దాటించి ఒక వే చేసుకొని ఆ కార్ని ఇలా పార్కింగ్ లాట్ నుంచి తీసి ఇప్పుడే ఇలా బయటపడ్డాం అనమాట. అప్పటికి ఈయనకి ఒక 3 ఉత్సాహం అన్నీ పోయాయి అనమాట. ఇంట్రెస్ట్ పోయింది సార్, పోయింది అంతేనా, అది పరిస్థితి. ఇంతకు ఎక్కడికి వెళ్తామో చూద్దాము. డిసప్పాయింటెడ్ అవ్వద్దని చెప్తున్నాను. ఒక మంచి కెఫేకి తీసుకెళ్దాం అని అనుకున్న. ఈవినింగ్ అయితే బాగుంటది కదా వెదర్ అదంతా. ఇప్పుడేమో చీకటి అయిపోయింది. ఇప్పుడు చీకట్లో అంతా రాదు, ఆ వైబ్ రాదు. నేనేమంటానంటే చీకట్లో వెలుగు నేను ఉన్నాను కదా, ఎందుకు అంట కొంచెం మేకప్ కూడా వేసుకున్నా వెలుగు వస్తుందని చెప్తున్నా. సో డోంట్ వరీ, ఎక్కడికి వెళ్తామో చూద్దాము, అప్పుడు చెప్తాను అసలు ఎలా ఉంది, చీకటి వల్ల ఏమైనా నష్టాలు వచ్చాయని చెప్తా. ఓకే బాయ్. ఎవరికి తెలియదు ఇక్కడ అనుకుంటున్నా, ఎక్కడెక్కడ అనుకుంటున్నా ఏదో మా ఆయన కోపం మీద ఎక్కడికో మూల ప్రదేశానికి తీసుకొచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోడు కదా అని నేను ఇదిగోండి. అమ్మో, దిస్ లుక్స్ లైక్ అ హాంటెడ్ ప్లేస్. దిస్ ఇస్ రియలీ సో బ్యూటిఫుల్. I didn't expect this at all. నిజంగా చాలా బాగుంది. హస్బెండ్. సో ఇక్కడ మేము ఒక లేక్ వ్యూ ఉన్న కెఫేకి వచ్చినాము. చాలా బాగుంది, ప్లేస్ మాత్రం అద్దరిపోయింది. అండ్ ఫుడ్ కూడా నాకు తెలిసి ఇప్పుడు మేము ఒక గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నాం, అది చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉండింది. తర్వాత పిజ్జా, ఈ పిజ్జా వచ్చేసి మాకు అంతగా నచ్చలేదు, బట్ ఓకే. అంటే ఈ ప్లేస్కి వచ్చి ఏదైనా తినాలి అనుకుంటే కనుక ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తర్వాత మోయిటోస్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, తాగడానికి ఇంకా వెరైటీ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా యాంబియన్స్, అసలు ఇక్కడ కెఫేకి రావాలి అనుకుంటే మాత్రం యాంబియన్స్ చాలా చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు అయితే లైట్గా డ్రిజ్లింగ్ వచ్చింది అండ్ కొంచెం లైట్గా వర్షం కూడా పడింది, ఒక 10 minutes 15 minutes. తర్వాత మేము ఆ టేబుల్ నుంచి, అంటే లేక్ వ్యూ దగ్గర ఉన్న టేబుల్ నుంచి లేచి ఇటు ముందుకు రావాల్సి వచ్చింది అనమాట. కానీ ఆ వెదర్లో ఈ కెఫేకి ఈవినింగ్స్ అలా వెళ్ళి ఒక కాఫీయో లేకపోతే ఏదైనా తిండో చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వ్యూస్ కానీ, ఆ చిన్న లైట్స్ కానీ, అంటే డిమ్ లైట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఒకటే మాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే బేసిక్గా అన్నీ బాగున్నాయి కానీ సర్వీస్ ఒకటే. అంటే ఆ రోజు మేము వెళ్ళింది సండే రోజు ఈవినింగ్ వెళ్ళాం. సో ఆబ్వియస్లీ సండే చాలామంది ఉంటారు, అంతమంది వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు సర్వీస్ కొంచెం ఫాస్ట్గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత పిజ్జా ఆర్డర్ చేస్తే ఇట్ టుక్ అరౌండ్ 1 hour. ఒక 1 hour తర్వాత అది కూడా మేము 2-3 సార్లు ఫాలోఅప్ చేస్తే తప్పించి వాళ్ళు మాకు తెచ్చివ్వలేదన్నమాట. సో ఆ సర్వీస్ తప్పించి నాకు తెలిసి మిగతాదంతా బాగుంటుంది. అండ్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒక కాఫీ వచ్చేసి 250 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా ఉంది. కాకపోతే ఈ కెఫేకి రావడానికి ఒక చిన్న గతుకుల రోడ్ ఉంటుంది, ఒక 1/2 kilometer అలా. సో ఇవి తప్పించి ఈ కెఫేకి అంతా చాలా బాగుంది. అండ్ ఈ కెఫే నేమ్ కావాలంటే కింద కెఫే అని టైప్ చేయండి, నేను కూడా ఆ కెఫే నేమ్ పెట్టేస్తాను, లొకేషన్ పెట్టేస్తాను. సీ యూ, బాయ్.